నా పేరు ఉప్పరి శేఖర్ సగర. నేను తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుని, బీసీ జేఏసీ తెలంగాణ కో చైర్మన్ని. ఈరోజు విషాదకరం, తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ బీసీ ఉద్యమం తారాస్థాయికి చేరుకుంది, ఆత్మ బలిదానాల వరకు వచ్చింది. ఈరోజు ఈ ప్రభుత్వాలు, ఈ పాలకులు చేస్తున్నటువంటి ఏదైతే దుశ్చర్యకు ఉన్నదో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఒక బీసీ బిడ్డ ఈ ప్రభుత్వం ఏదైతే 42% రిజర్వేషన్లు అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు పోవడాన్ని తట్టుకోలేక, జీర్ణించుకోలేక మరి ఈశ్వరాచార్య అనే మా సోదరుడు ఈరోజు ఆత్మ బలిదానం చేసుకున్నాడు. అతని కనీసం శవం చూద్దామని చెప్పేసి గాంధీ ఆసుపత్రికి వస్తే ఈరోజు చూడండి, ఇక్కడ ఈ పోలీసులు 100 మంది ఈరోజు మమ్మల్ని కట్టడి చేసి కనీసం ఆ శవాన్ని కూడా చూపించకుండా, ఎట్లయితే దిగ్బంధం చేసి ఎవరిని కూడా లోపలికి పోనీయకుండా కనీసం ఆ శవాన్ని చూస్తాం, మా అమరుడైనటువంటి ఈశ్వరాచార్య యొక్క శవాన్ని చూసైనా శ్రద్ధాంజలి ఘటిద్దామంటే కూడా అవకాశం ఇవ్వకుండా, ఇందాకనే ఉదయం నుంచి మరి తెలంగాణ జేఏసీ చైర్మన్ అయినటువంటి జాతుల శ్రీనివాస్ గౌడ్ను, అదేవిధంగా వారి యొక్క మా బృందాన్ని మొత్తం కూడా విడుదల వారిగా ఉద్యమకారులను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. పోలీసు విధానం ఏదైతుందో ఇది మంచిది కాదు, ఇది ఒక రకమైనటువంటి రాక్షస పాలనను తలపిస్తుంది. ఈరోజు తెలంగాణలో మా వాణిని వినిపించేటువంటి అవకాశం లేదు. మా యొక్క ఆకాంక్షను నెరవేర్చని క్రమంలో ప్రభుత్వము ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోకుండా మరి ఏదైతే మొండిగా ఈరోజు ప్రభుత్వము 23% ఉన్నటువంటి రిజర్వేషన్ 42% చేస్తామని చెప్పి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని గాలికి వదిలేసినటువంటి ప్రభుత్వం 17%కి తగ్గించడం అనేది నిరసించి తట్టుకోలేక ఈరోజు ఈశ్వరాచార్య ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఆత్మహత్య బలిదానం ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు, బీసీ ఉద్యమానికి కొత్త మలుపును తీసుకురాబోతుంది. ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం, ఈశ్వరాచార్య యొక్క ఏదైతే ఆత్మ బలిదానం వృధా కాదు. మరి ఏ యువకులు కూడా, బీసీ నాయకులారా, బీసీ ఉద్యమకారులారా, బీసీ యువకులారా, మీరు ఆత్మ బలిదానాలు చేసుకోవద్దు. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఉండి కొట్లాడదాం ప్రజాక్షేత్రంలో. ఈ పాలకులు, ఈ పార్టీలు ఈ దొంగ నాటాలు ఆడుకుంటా ఏదైతే ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా మొండి వ్యవహారంతో పోతున్నాయో వాటికి ఓటు అనే ఆయుధంతో ప్రజాక్షేత్రంలో సమాధానం చెప్తాం తప్ప ఆత్మ బలిదానాలు మాత్రం చేసుకోవద్దని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు ఈశ్వరాచార్య అమరుడైండు, ఆయన యొక్క ఆత్మ శాంతించాలని చెప్పి ఈశ్వరాచార్యకి జోహార్ తెలియజేస్తా ఉన్నాం.